అనే ఆలోచన మన మిత్రులందరికీ ఉంది. ఇవాళ పేపర్ చూసిన తర్వాత, నేను చర్చలు జరిగి విన్న తర్వాత ఇంకా ఎవరికైనా ఆలోచన ఉంటే తీసేసుకోండి. వచ్చే జనవరి టీ కూడా మనకు రాదు, గ్యారంటీగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. మరి మనం డిక్లేర్ చేయాలి. ప్రభుత్వాన్ని ఎదిరించడానికి కోసం కార్మిక చట్టాలు ఏమేమి ఉన్నాయో లాఠీసే కోసం టీఏ ఇవ్వాల. ఈ విద్యుత్ సంస్థలో ఎన్ని సంవత్సరాలు ఎందుకు ఇయ్యారు ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే ఉంటారు. కార్మికులు ప్రజల దగ్గరకు వచ్చి మేము మీకున్నాం ఎక్కడుంటారు మీరు? కార్మికులు ఈ మొదటి రోడ్డుకి ఈ గవర్నమెంట్ తరఫున మన తరఫున ఒక తీసుకొని ఈ విద్యుత్ సంస్థ అనేది అన్నిటికంటే కూడా ఒక మనిషికి మరి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో తర్వాత స్థానంలో ఈ విద్యుత్తు ఉన్నది. మరి ఒక్క నిమిషం విద్యుత్తు అంతరాయం కలిగిన, ఒక సెకండ్ విద్యుత్ అంతరాయం కలిగిన మరి అనేక హాస్పిటల్స్లో కానీ, మరి అనేకమైనటువంటి జనావాసాల్లో కానీ ప్రాణాలు పోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఈనాటి సమాజంలో ప్రతి ఒక్కటి కూడా విద్యుత్ మీద ఆధారపడి ఉంది. మొదటగా ప్రియమైన ప్రజలందరూ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి విద్యుత్ సంస్థ అంటే ఈనాడు ఒక నాగరికతలో ఒక అవయవం లాంటిది. ఎందుకంటే మనకి ఒక చెయ్యి లేకపోయినా, ఒక కాలు లేకపోయినా, ఒక కన్ను లేకపోయినా ఎంత ఒక మనిషి ఇబ్బంది పడతాడో, విద్యుత్ అనేది లేకపోతే ఈనాడు ప్రపంచమే ఆగిపోయే పరిస్థితుల్లో ఉందని చెప్పేసి మరొకసారి అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మొన్న కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా ఎవరు గుర్తించకపోయినా రాత్రింబగళ్ళు విద్యుత్ సరఫరాలు అంతరాయం లేకుండా, ఎటువంటి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా ఇళ్లల్లో ఉండడానికి అవకాశం కలిగి ఇచ్చిన సంస్థ ఏది అంటే ప్రపంచంలో కేవలం ఒక విద్యుత్ సంస్థ అని చెప్పేసి అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 1 గంటకి భోజనం లేకపోయినా భోజనం ఎక్కడుంది ఎత్తుకుంటారు, సాయంత్రానికి కాఫీ లేకపోతే కాఫీ ఎక్కడుందా అని ఎత్తుకుంటారు. మరి వెతుక్కోకపోయినా వారి యొక్క ముంగిట నిలబడి నిరంతరమైనటువంటి సేవలు చేస్తున్నది ఏది అంటే ప్రపంచం మొత్తానికి విద్యుత్ సంస్థ ఒకటే. అది మరీ గుర్తుంచుకోవాలి. మరి అటువంటి విద్యుత్ సంస్థని ప్రతి ఒక్క గవర్నమెంటు వారి యొక్క స్వలాభాపేక్షలకి, వారి యొక్క స్వలాభాలకి దాన్ని కేవలం నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి గత 56 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క విద్యుత్ సంస్థలో ఎంతోమంది కార్మికులు ఇక్కడ ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలి. మరి అందరూ కూడా మొదట కాంట్రాక్ట్ కార్మికులే. ఈ రోజున దఫాల వారీగా ఈ విద్యుత్ సంస్థలో అందరూ కూడా రెగ్యులైజ్ అయినారు. మరి ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని కూడా ఈ విద్యుత్ సంస్థలో భాగంగా చేయాలని చెప్పేసి పోరాడుతున్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఎలక్షన్లప్పుడు అన్నిటినీ ఒప్పుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది పెద్ద అవసరం కాదు, ఏది పెద్ద ఎమర్జెన్సీ కాదన్నట్టుగా నడిచేటువంటి ఈ ప్రభుత్వాలు ఇకనైనటువంటి మారి అందరికీ సమాన న్యాయం చేయాలి. మరి ఏం కోరుతున్నారు? ఏం కోరట్లేదు. నిరంతరం మీకు ఏం కావాలంటే అది విద్యుత్ సరఫరాలో పాల్గొంటూ మరి రాత్రికి రాత్రి అన్నా కానీ ఈనాడు విద్యుత్ సంస్థ కీలకంగా ఉన్నది. అటువంటి విద్యుత్ సంస్థని ప్రైవేటీకరించడం అంటే కుడి చెయ్యి నరుకోవడమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆనాడు 1990లో ఉన్నటువంటి ఒక గవర్నమెంటు ప్రభుత్వము విద్యుత్తుని అమ్ముకోవడానికి 500 కోట్ల రూపాయలు ఆ రోజు 3 అడ్వాన్స్గా తీసుకొని వారిని ప్రపంచ బ్యాంకుతో సహజంగా విద్యుత్ సౌదాలో కూర్చోబెట్టి 6 నెలల పాటు వారి పోషణ, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ చేసింది. మరి తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు విద్యుత్ సంస్థ అనేది ఒక కుడి కన్ను లాంటిది, మిగతావన్నీ ఎడం కన్ను లాంటివి. ఈ 2 కళ్ళల్లో ఏ ఒక్కదాన్ని వదులుకోవడానికి ఏ మనిషి ఒప్పుకోడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ సంస్థ అన్నది
గవర్నమెంట్ అధీనంలో ఉండాలి. ఏ విధమైనటువంటి సౌకర్యాలు ప్రజలకు సేవ చేయాలన్నా ముందుగా విద్యుత్తుతోనే మనం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆనాడు మొట్టమొదటి సంతకం పెట్టి ఉచిత విద్యుత్తుకి శ్రీకారం చుట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేసిన దానికి ఈ రోజుకి జేజేలు పలుకుతున్నారు జనమంతా. అది గుర్తుంచుకోకుండా కేవలం స్వార్థాని కోసమో ఏదో ఒక విషయం మీద సింపుల్గా ఈ యొక్క విద్యుత్ సంస్థని ప్రైవేటైజేషన్ చేయాలి అనే ఉద్దేశంతో 1,00,000 కోట్లు వస్తాయా 10 లక్షల కోట్లు వస్తాయా అన్న ఆలోచన తప్పితే ఈ విద్యుత్ సంస్థ అన్నది ఈరోజు ఈ యొక్క నాగరికతలో ఒక భాగమైందన్న దాన్ని నాయకులు విస్మరిస్తున్నారు. కాబట్టి ఇందాక మన మిత్రుడు చెప్పినటువంటి మన మిత్రుడు ఒకటి చెప్పారు, ఓట్లు వేసుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు అవుతున్నారు. ఈనాడు విద్యుత్ సంస్థ దగ్గర ఆయన చెప్పినట్టుగా ఇదిగో ఈ ట్రాన్స్ఫార్మర్ నాది, ఈ ఏరియా నాది అని చెప్పుకునే కంటే ఈ విద్యుత్ సంస్థ నాది, ఈ విద్యుత్ సంస్థకి నేను ఎటువంటి వాళ్ళకి మెరుగైన అవకాశాలు నేను కల్పిస్తాను అన్నటువంటి ఒక్క నాయకుడు వచ్చినా కానీ వాళ్ళందరికీ విద్యుత్ సంస్థ తరఫున జేజేలు పలుకుతున్నాం.